మరి తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జన్మదినం నాడు 300 గురుకుల పాఠశాలను ఒక్కసారిగా 2 సంవత్సరాల్లోనే 1000 దాదాపుగా 1000 గురుకుల పాఠశాలలుగా చేసి ఈ దాదాపుగా 7 లక్షల మంది విద్యార్థులకు గురుకుల విద్య అందే విధంగా చూశారు. ఎస్సీ గురుకుల పాఠశాలలు, ఎస్టీ గురుకుల పాఠశాలలు, బీసీ గురుకుల పాఠశాలలు, మైనారిటీ గురుకుల పాఠశాలలు, అదేవిధంగా జనరల్ గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ఎక్కడ వీలైతే అక్కడ ఈ పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పిల్లలు ఏం చదువుతున్నారో, ఏం చదవాలో, చదివిన తర్వాత ఎలాంటి కెరియర్ వైపు వెళ్ళాలి, వాళ్ళు పైలట్లు కావాలన్నా, డాక్టర్లు కావాలన్నా, ఇంజనీర్లు కావాలన్నా, సినిమా యాక్టర్లు కావాలన్నా, ఇవన్నీ కూడా తెలిసే పరిస్థితి ఆ పేద తల్లిదండ్రులకు లేదు. ఎందుకంటే తెలంగాణ సమాజం అణచివేయబడ్డది, నాటి ఆంధ్ర పాలకుల చేతిలో మరి ఘోరంగా అణచివేయబడ్డది, దోపిడీకి గురి కాబడ్డది. కాబట్టి తెలంగాణ సమాజంలో చదువు అనేది పెద్దగా లేదు మరి తల్లిదండ్రులకు. కాబట్టి గురుకుల పాఠశాలను పెద్ద ఎత్తున ఆనాడు కేసీఆర్ గారు పెట్టారు. అదొక్కటే కాకుండా మరి మొట్టమొదటిసారిగా దేశంలో డిగ్రీ కళాశాలలు కూడా పెట్టారు. 12వ తరగతి తర్వాత ఈ పేద వర్గాలకు చెందిన అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, చిన్నతనంలోనే తల్లులు అవుతున్నారు. వాళ్ళు తల్లులు కాకుండా మరి వాళ్ళు చిన్నతనంలోనే పెళ్లిళ్ళు చేసుకోకుండా, పెళ్లి బారిన పడకుండా వాళ్ళు పెద్దగా అయ్యి వాళ్ళు కూడా పీజీలు, పిహెచ్డీలు చేసి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేసి అప్పుడు స్వతంత్రంగా ఉన్నప్పుడు పెళ్లి గురించి ఆలోచించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని చెప్పేసి ఆనాడు దాదాపుగా 75 మహిళా డిగ్రీ కళాశాలలు కూడా పెట్టిండ్రు. ఇక్కడ నుంచి బస్తీల నుంచి, గూడాల నుంచి విద్యార్థులందరూ స్కూల్కి పోయి దాదాపుగా 7 సంవత్సరాలు చదివి ఒక్కొక్క విద్యార్థి మీద తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా ₹1,00,000 ఖర్చు చేసింది ఒక సంవత్సరానికి. సో అలాంటి గురుకుల పాఠశాలలో, గురుకుల డిగ్రీ కళాశాలలో చదువుకున్న ఈ విద్యార్థులు రేపు వాళ్ళు బయటి ప్రపంచంలోకి పోయిన తర్వాత వేల మంది డాక్టర్లు అయినరు, వేలాది మంది ఇంజనీర్లు అయినరు, అదేవిధంగా కొంతమంది ప్రాజెక్టులు కట్టే ఇంజనీర్లు అయినరు, విమానాల పైలట్లు అయినరు, విమానాలను